హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయితే అవుతుంది మనం వీడియోస్ పెట్టకపోయి. ఎందుకు అంటే ఏమి అకేషనల్‌గా బయటకైతే వెళ్ళట్లేదండి ఈ మధ్య. పిల్లల స్కూల్ అది సరిపోతుందనమాట. అయితే ఫైనల్‌గా అయితే నేను మళ్ళీ మోటూరు అయితే వచ్చాననమాట. ఎందుకొచ్చాను అంటే గంగానమ్మ తల్లికి 108 కలశాలతో అభిషేకం చేస్తున్నారు. అది కూడా మన చేతితో స్వయంగా చేయొచ్చు అని చెప్పగానే వెంటనే ఫస్ట్ శ్రావణ శుక్రవారం అండి. ఇంటి దగ్గర పూజ అది కంప్లీట్ చేసేసుకుని పిల్లల్నైతే స్కూల్‌కి పంపించేసి వచ్చేసాననమాట. నేనైతే ఇట్లా వచ్చి మా బిందెకైతే డెకరేషన్ చేసుకుంటున్నాము. ఎవరి బిందెలకైతే వాళ్ళు చక్కగా ఇట్లా వేపాకులు, పువ్వులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొంతమందైతే ఆ బిందె మీద అమ్మవారి ఫేస్ కూడా వేస్తున్నారనమాట పసుపు, కుంకుమతో. నేను అట్లా చేయలేదనమాట. ఎందుకంటే మళ్ళీ అది వాటర్‌లో ముంచుతారు కదా! అప్పుడు పోతుందని చెప్పి చేయలేదనమాట. నేనైతే ఇట్లా వెళ్తూ ఫ్లవర్స్ అయి కొనుక్కెళ్ళి ఇట్లా నేనైతే నా బిందెనైతే డెకరేట్ చేసుకున్నాను. చాలా చక్కగా జరిగిందండి. అంటే క్లైమేట్ కూడా మాకు సహకరించిందనే చెప్పాలనమాట. చల్లగా ఉంది క్లైమేటు. జల్లు పడుతూ ఉందనమాట. చక్కగా మేము ఆ డప్పులు, వాయిద్యాలతో ఊరంతా కూడా ఒక అంటే ఊరంతా రౌండ్ అంటే ఎంట్రన్స్‌లో స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా ఊరు మొత్తం ఒక చుట్టూ వేసిన తర్వాత ఒక ప్రదక్షిణలాగా అనమాట. అయిన తర్వాత అయితే మేము కాలువకైతే వెళ్ళామండి వాటర్ తీసుకురావడానికి అమ్మవారికి. ఇట్లా స్టార్ట్ అయ్యామో లేదో టెంపుల్ దగ్గర నుంచి ఇట్లా అక్కకి ఇంకా వేరే ఆవిడకైతే అమ్మవారు అయితే వచ్చేసారనమాట. ఇంకా ఈలోపు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి చేసి కొంచెం అమ్మవారు శాంతి పరిచిన తర్వాత తగ్గిన తర్వాత అమ్మవారు ఇట్లా అయితే అమ్మవారి డెకరేషన్ చేసుకున్న ఆవిడైతే వచ్చారనమాట. అమ్మవారి వేషధారణలో ఉన్న ఆవిడ. ఈవిడైతే బయటకు వస్తుంటే టెంపుల్లోంచి నిజంగా కూర్చున్న అమ్మవారు ఆ గంగానమ్మ అమ్మవారు లెగిసి వస్తున్నారేమో అన్నట్టుగా రియల్గా అనిపించిందండి. అంటే నేను ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నాను కాదు, రియల్గా మేము చూసాం కదా. అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అసలు యాక్చువల్గా ఆడావిడ కాదనమాట. కానీ ఆడావిడలాగా అట్లా అమ్మవారిలాగా వేషం వేసుకున్నందుకు నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి. ఆయన ఎవరో కానీ వాళ్ళ ప్రొఫెషనే అది కదా. కానీ ఎంత బాగా రెడీ అయ్యారంటే నిజంగా మనం లేడీస్ని కూడా అంత రెడీ అయినా కూడా బాగుంటామా అని చెప్పలేము. ఎక్స్ప్రెషన్సే కానీ అసలు నిజంగా ఎక్సలెంట్ గుడ్ ఉన్నాయండి. ఎందుకంటే రియల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసింది మాటల్లో వర్ణించలేకపోతున్నాను నేనైతే. అంత బాగుందనమాట నిజంగా. అమ్మవారు ఇక్కడైతే కాళికా అమ్మవారు వచ్చారా అన్నట్టే ఉన్నారు. ఈవిడ చూసారు అసలు ఈయనైతే నిజంగా చేతిలోని చూసారా అది రియల్ పుర్రె అండి నేను అనుకోవడం అయితే నాకు తెలిసి. ఎందుకంటే రియల్గా మేము దగ్గర నుంచి చూసాం కదా. ఇంకా ఊరేగింపుతో పాటు వెళ్ళి మేమైతే సక్సెస్ఫుల్గా అమ్మవారికి అయితే 108 కలశాలతో అభిషేకం అయితే చేసేసామండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.